మెగాస్టార్ శ్రీ చిరంజీవి గారికి కేంద్ర ప్రభుత్వ విశిష్టమైన పురస్కారం పద్మవిభూషణ్ రావటం ఆయన వ్యక్తిత్వానికి, ఆయన సేవాతత్వానికి ఒక తార్కాణం. ఆయన సినీ రంగంలో ప్రవేశించిన రోజు నుంచి ప్రజలు ఆయన ఆదరిస్తున్న ఈ 4 దశాబ్దాల్లోనూ ఆయన ప్రజాసేవని ఎప్పుడూ కూడా మరవలేదు. అలాగే ఆయన సినిమాల్లో ఆయన క్యారెక్టర్లతో సొసైటీకి ఉపయోగపడేట్టుగా ప్రజలు ఎలా బిహేవ్ చేయాలి, యువతను ఎలా స్ఫూర్తిదాయకంగా మలచాలనే దాని మీద చాలా చాలా నిశితమైన జాగ్రత్తలను తీసుకుంటారు. ఆయనతో కథా చర్చల్లో పాల్గొనేటప్పుడు కానీ, ఆయనతో నార్మల్గా మనం కలిసినప్పుడు కానీ ఎప్పుడు కూడా ఆయన ఉద్దేశం తన వల్ల సొసైటీలో ఒక మంచితనం రిఫ్లెక్ట్ అవ్వాలని, ఒక శ్రేయస్సు జరగాలని ఆశపడే వ్యక్తి. అలాంటి వ్యక్తిని పద్మ పురస్కారం అలాంటి వ్యక్తికి పద్మ పురస్కారం దక్కటం ఆయన క్యారెక్టర్కి ఒక గొప్ప నిదర్శనం. అండ్ చిరంజీవి గారు పద్మవిభూషణ్తో పాటు మరి ఎన్నో ఇతరతర కళా పురస్కారాలని, అలాగే అంతర్జాతీయంగా కూడా గుర్తింపు పొందే ఎన్నో పురస్కారాలకి అర్హుడు. అవి ఆయన్ని వరిస్తాయని మనస్ఫూర్తిగా నమ్ముతూ మరొక్కసారి చిరంజీవి గారికి శుభాకాంక్షలు.